థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెంకట రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ఆర్టిస్టులకి, చీఫ్ గెస్ట్లకి, ప్రేక్షకులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్గా చెప్పాలంటే దీంట్లో ఆర్టిస్టులు అండి, మాకు సినిమా అంటే ఎంత లేట్ అవుతున్నా కూడా, ఎంత చిరాకు పడకుండా కూడా మేము ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇచ్చి వాళ్ళ టైం మాకు స్పేర్ చేసినటువంటి ప్రతి ఆర్టిస్ట్కి కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే అడిగిన వెంటనే కాదండి ఇదండి అదని ఏదో చెప్తారు, కానీ మేము ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఆర్టిస్ట్కి ముందు థ్యాంక్స్ చెప్తున్నామండి. దాని తర్వాత సాజిద్ గారు మ్యూజిక్ కానీ, లేదంటే డిఓపి గారు పవన్ గారు అయితే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిజంగా వర్క్ డెడికేషన్ అంటే ఆయనదేనండి. వాళ్ళ వైఫ్ డెలివరీ ఉన్నా కూడా ఇక్కడ షూటింగ్ చేసుకొని తర్వాత వాళ్ళ బేబీ బోర్న్ అయిన తర్వాత మార్నింగ్ వెళ్ళి చూసారనమాట. అంటే పనికి అంత వాల్యూ ఇచ్చారండి. చాలా థ్యాంక్ యూ అండి. మా మూవీకి ఆయన వర్క్కి కూడా అంత డెడికేషన్తో వర్క్ చేశారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షవర్ధన్ రామేశ్వరరావు గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ప్రతి ఒక్కరు మన అంటే చెప్తే వేరే అనుకుంటారు, కానీ అందరం కూడా ఒక మన ప్రాణం పెట్టి దీన్ని చేసామండి. సో దాన్ని ఎలా నిలబెడతారు, ఎలా ఆదరిస్తారు అనేది అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి పవన్ గారిని మాట్లాడవలసి